వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక న్యూ ఇండిపెండెంట్ హౌస్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి పెనమలూరు ఇళ్ల మధ్యలోనే. టోటల్ ల్యాండ్ అయితే 120 గజాలు. మనకి G+1 హౌస్ అన్నమాట. అలాగే ఈ హౌస్ ముందు రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అండి. చూస్తున్నారు కదా, ఓన్లీ మనకి పార్కింగ్ అయితే బైక్కే ఉంటుందండి, కార్ అయితే లేదనమాట. వితౌట్ వుడ్ వర్క్, రెడీ టు ఆక్యుపై అండి. మనకి గ్రౌండ్ 2 BHK అండి. అలాగే ఫస్ట్ ఫ్లోర్ కూడా 2 BHK అండి. ఒకవేళ మనం రెంట్కి ఇచ్చుకున్నా కూడా 18,000 నుంచి 20,000 మధ్యలో రెంట్లు కూడా వస్తాయి అన్నమాట. చాలా రీజనబుల్ కాస్ట్కి వస్తుందండి. చూస్తున్నారు కదా. అలాగే బందర్ రోడ్కి అయితే మాత్రం అంటే పెనమలూరు సెంటర్కి వచ్చేసి 1.5 km ఉంటుందండి. అలాగే హై స్కూల్ సెంటర్కి అయితే 1/2 km అనమాట. అంటే మనకి ఇక్కడ 1/2 km వెళ్తే హై స్కూల్ వస్తుంది, అక్కడ మంచి సెంటర్ వస్తుంది, బస్ స్టాప్ కూడా ఉందండి. ఈ హౌస్ కి వచ్చేసి ప్లాన్ ఉంది, బ్యాంక్ లోన్ కూడా వస్తుందండి. రోడ్ కూడా 33 ఫీట్ రోడ్ అన్నమాట. మంచి లొకేషన్ అండి, ఇళ్ల మధ్యలోనే. వీళ్ళు కాస్ట్ అయితే మాత్రం 85 లక్షలుగా చెప్తారండి. ఒకవేళ మీకు నచ్చితే కొద్దిగా నెగోషియబుల్ కూడా ఉంటుందన్నమాట. ఫైనల్ అయితే కాదండి. చూస్తున్నారు కదా, మీకు ప్రజెంట్ అయితే ఓన్లీ ఒక గ్రౌండ్ ఫ్లోర్ మాత్రమే చూపించడం జరుగుతుందండి. అంటే మనకి ఫస్ట్ ఫ్లోర్ కూడా యాస్టీస్ గానే ఉంటుంది. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తిగా మీకు అందిస్తాం. అలాగే మా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూసేది హై స్కూల్ సెంటర్ అండి. ఇది బస్ స్టాప్ సెంటర్ అనమాట. ఇక్కడికి 1/2 km ఉంటుందండి. ఇప్పుడు మనం చూస్తుంది పెనమలూరు సెంటర్ అనమాట. ఇక్కడికి 1.5 అండి. చూస్తున్నారు కదా, పెనమలూరు సెంటర్కి జస్ట్ ఒక 1.5 km మాత్రమేనండి. మీరైతే మిస్ చేసుకోవద్దు.